నిన్న కాంగ్రెస్ పార్టీ న్యాయ సదస్సు నిర్వహించింది ఏఐసిసి. అందులో రాహుల్ గాంధీ చాలా కీలకమైనటువంటి అంశాలు తెర మీదకి తెచ్చిండు. 6 నెలల పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన స్టింగ్ ఆపరేషన్ చేసినట్టుగా 6 నెలల పాటు కష్టపడి ఆధారాలు సేకరించిండ్రు. త్వరలో అణుబాంబులు పేలుతాయి, ఎన్నికల వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో తెలంగాణ మొత్తం దేశంలో అనేటువంటి అంశాన్ని బయటపెట్టబోతున్నాం అనేటువంటి చర్చ చాలా సీరియస్గా సాగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం చాలా లైట్గా దీన్ని కొట్టిపారేస్తుంది, కానీ వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఎస్, నిన్ననే శనార్థి తెలంగాణ రాసింది అణుబాంబు వెనుక ఆంతర్యం ఏంటి అనేటువంటి అంశాన్ని, ఆ కథనాన్ని. రాహుల్ గాంధీ గారి వాళ్ళు చెప్పింది కూడా అదే. కర్ణాటకలోని ఒక ప్రాంతంలో అంటే 2014 నుంచి ఒక యువకుడు చేసినటువంటి సాహసమైనటువంటి కార్యక్రమాన్ని ఏఐసిసి అడాప్ట్ చేసుకుంది. ఒక యువకుడు, ఒక ముస్లిం యువకుడు చేసినటువంటి, అంటే ఎన్నికలలో బీజేపీ ఎట్లా గోల్మాల్ చేస్తుంది అనేది ఇన్డెప్త్గా ఒక యాప్ రూపొందించి తద్వారా ఇదంతా రూపకల్పన చేసిండు. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కానీ, అటు రాజస్థాన్ ఎన్నికల్లో కానీ, ఇటు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కానీ బీజేపీ ఎంత అక్రమంగా ఓట్లను కొల్లగొడుతుంది, ఎట్లా ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తుంది అనేటువంటి అంశం పైన చాలా సీరియస్గా డిస్కషన్ జరిగింది. అయితే గతంలో దాంట్లో పాలుపంచుకునేటువంటి అవకాశం నాకు కూడా గతంలో వచ్చిండే, కాకపోతే నాకు అంత సమయం కూడా లేకుండే. విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి అణుబాంబు నిజంగా అణుబాంబే, అది నిజంగా అణుబాంబే, మనమందరం ఆశ్చర్యపోయేటువంటి అణుబాంబే వస్తుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ ఎన్నికలలో, మహారాష్ట్ర ఎన్నికలలో, రాజస్థాన్ ఎన్నికల్లో ఏ విధంగా, గుజరాత్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని జిమ్మిక్కులు చేసిందో వాటన్నిటిని కూడా ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు బయట పెడతారు. అది నాకు స్పష్టంగా తెలిసినటువంటి అంశం. ఇది విశ్వసనీయ సమాచారం కాదు, స్పష్టంగా తెలిసినటువంటి అంశమే. సో కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న న్యాయ సదస్సులో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దేశం అంతా షాక్ అవుతుంది అనే విషయం చెప్పిండు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికార బీజేపీ పార్టీకి, ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరించి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఎన్నికల కార్యక్రమం జరుగుతూ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది, దాంట్లో నో డౌట్. మరి రాహుల్ గాంధీ గారు 2014 నుంచి, తర్వాత 2019 ఎన్నికలు, తర్వాత 2023-24 ఎన్నికలు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడానికి, బీజేపీకి ఎక్కువ రావడానికి ముందే పీయూష్ గోయల్ గారు మాకు ఈసారి 303 వస్తాయంటే 303 వస్తాయి. అంటే ఈ రకంగా కొంత అనుమానాలకు తావిచ్చేటువంటి అంశాల ఆధారంగా ఈ రీసెర్చ్ జరిగింది. 6 నెలల పాటు నాకు తెలిసిన కాడికి 5 రాష్ట్రాల్లో 6 నెలల పాటు 5 రాష్ట్రాల్లో ఈ స్టింగ్ ఆపరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. దీంట్లో రకరకాలైనటువంటి అధికారులు, రకరకాలైనటువంటి వ్యవస్థలను వాళ్ళు గుప్పిట పట్టి ఏ విధంగా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిరో అతి త్వరలోనే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా బయట పెడతాడు. అది బయట పెట్టిన తర్వాత బీహార్ ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉండే మీరు చూడండి అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఎన్నికల సంఘం కూడా కరెక్ట్గా ఈ ఎలక్షన్ దగ్గర రాగానే ఓటర్ల జాబితా సవరణ అంటది. కాంగ్రెస్ వాళ్ళు 10 లక్షల ఓట్లు బీక్తాయి, బీజేపీ వాళ్ళకి 10 లక్షలు యాడ్ అవుతాయి కొత్తగా. అవి 20 లక్షలు అయిపోయాయి. ఈ రకంగా చేస్తుంది. అయితే ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక మాట చెప్పిండు. వచ్చేసారి బీజేపీకి 150 కూడా రానియమని చెప్తా ఉన్నాడు. 150 అంటే ఎంత అనుకుంటున్నావు? 150 వాళ్ళకి వచ్చినాయంటే మళ్ళీ ఫామ్ చేస్తారు, వాళ్ళకు ఒక 50 కూడా రానియమనడం మోతేవారితనం అవుతుంది, దార్కారితనం అవుతుంది అన్నట్టు. ఇతర పక్షాలు కలుపుకుంటారు. మరి అది ఎందుకు అన్నవో ఏం కథనో మళ్ళీ రాహుల్ గాంధీ గారికి అర్థమైందో కాలేదో. సో జరిగిన కార్యక్రమం అయితే ఇది.